శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 29వ రోజు 29వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి తులసీ మాధవుల పూజా మహిమను తెలియజేశారు. కృష్ణమధుడు జహ్ను మహర్షితో ఇట్లు పలికెను. జహ్ను విను. ఇక్కడ ఈ ముని ఇండియందు గల కథను అలా ఉంచితే, ముందుగా చెప్పిన కథను, ఏది రాజు కథ, అది చెప్తాను విను అని చెప్పి ఆ రాజు కథను చెప్తున్నాడు. ఆ సుగుణుని ఇంటి యందు రాజు తన కనిష్ట భార్యను కానక, అంటే ఆవిడ కనిపించకపోవడంతో గర్భవతిగా ఉండి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని విచారించి మిక్కిలి శోకమును పొంది ఆశ్చర్యంతో పురజనులను, మంత్రులను, సేవకులను, రహస్యదూతలను అన్ని దేశములకును అన్ని ప్రదేశములకును పంపి వెతికించి తానును వెతికి ఎక్కడనూ భార్యను కానక మిక్కిలి ఆయాసమును పొంది విరమించెను. మిక్కిలి జ్ఞానవంతుడైన ఆ రాజు యొక్క పుత్రుడు బాలుడైనను ఆ అరణ్యమునందే శ్రీహరినే తండ్రి, తల్లి, స్నేహితుడు, బంధువు, సోదరుడుగా తలస్తూ మనస్సు చేత నిశ్చయించుచు సదా భక్తితో పుండరీకాక్షుని కీర్తించుచు ఆనందమున మునిగి తేలుచు తులసీ చెట్టు యొక్క మొదట తులసీ విభుడగు విష్ణుదేవుని పూజించుటకై సమీపమందు గల సరోవరమున నీటిని తీసుకొని వచ్చి తులసీ సాన్నిధ్యమును చేరి ఆ వృక్షమునే విష్ణుమూర్తిగా భావించి సుకోమల నవ తులసీ దళ పల్లవములతో షోడశోపచారముల చేత శ్రీహరి పూజను చేసెను. ఈ విధంగా ఒంటరిగా విష్ణు పూజాసక్తుడై 6 మాసములు పూజించెను. శ్రీహరి ప్రసన్నుడు కాలేదు. పిమ్మట బాలుడు కరుణామయుడైన భగవంతుడు ఎందులకు తనకు ప్రసన్నుడు కాలేదు అని విచారించి చింతామగ్నుడయ్యను. ఆకాశమందు ఆ సమయమున అశరీరవాక్కు ప్రియముగా ఇట్లు వినిపించెను. ఓ రాజపుత్ర, నీకు సమీపముననున్న సరస్సునందు మాఘమాసమున మకర రాశియందు సూర్యుడు అర్ధోదితుడగుచుండగా ప్రాతకాల స్నానము ఆచరించుము. అప్పుడు శ్రీహరి నీకు ప్రసన్నుడు కాగలడు. ఇందుకు ఏమాత్రమును సందేహం లేదు అని పలికి అశరీరవాక్కు విరమించెను. బాలుడు ఆ పలుకులు విని దరిగానున్న సరోవరమందు మాఘస్నానము చేసి తులసీ సమీపమునకు వచ్చి ఆ చెట్టు మొదట పువ్వులు, పండ్ల చేత శ్రీహరిని భక్తితో పూజించెను. ఆ బాలునకు మాఘశుద్ధ చతుర్దశి దినమందు సపరివారుడైన లక్ష్మీకాంతుడు చతుర్భుజములతోనూ శంఖ చక్ర గదా పద్మ కిరీట కుండల కౌస్తుభ వనమాల మొదలగు సర్వాలంకారములతోనూ మందహాసము గల రూపములతోనూ ప్రత్యక్షమయ్యను. శ్రీహరి బాలుని తన సుఖవంతములగు హస్తములతో ఆలింగనము చేసుకొనెను. కరుణామయుడగు కేశవుడు ప్రేమతో ఇట్లు పలికెను. బాలుడా, నీవు నా భక్తుడవు కనుక నేను నీకు ప్రసన్నుడను అయితిని. నీకు వరమును ఇస్తాను, కోరుకొనుము అనగా బాలుడు, జగన్నాథ, నాకు శాశ్వతముగా నీ సన్నిధానమునందు నివాసమును ఇవ్వు అని పలికిన భగవంతుడు ఈ విధంగా చెప్పెను. బాలుడా, నువ్వు ఈ భూమిని పరిపాలించుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. నీ తండ్రి యొక్క సింహాసనమును అధిష్ఠించుము. ధర్మమూర్తివై చతుస్సముద్ర ముద్రితమైన భూమండలమును పరిపాలించుము. రాజలక్ష్మితో కూడిన వాడవై భూమిని పాలిస్తూ మాఘమాస వ్రతమును ఆచరిస్తూ పుత్ర పౌత్రయుతుడవై సమస్త సంపదలతోనూ వివిధ భోగములతోనూ సుఖముగా అనుభవించి పిమ్మట నా స్థానమునకు చేరి శాశ్వతముగా సుఖించగలవు అని వైకుంఠవాసుడు చెప్పినందున సమీపమున గల సునందుని సహాయమున ఆ బాలుడు తండ్రి వద్దకు చెనెను. భగవంతుడు ఆ వెంటనే అంతర్ధానుడయ్యను. సునందుడు రాజకుమారుని వెంటకొని తెచ్చి సులక్షణనకు అప్పగించి కుమారుని పుట్టుక వృత్తాంతమునంతయు రాజునకు నివేదించెను. రాజు ఆ మాటలను విని ఆశ్చర్యంతో కుమారుని ముద్దాడి పరమ సంతోషమున సుఖమును అనుభవించెను. సునందుడును అక్కడనే ఉండి తన ఆశ్రమమును చేరెను. పిమ్మట రాజకుమారుడు పెద్దవాడు కాగానే సులక్షణుడు చతురంగ బలయుతమైన నిష్కంటకమైన రాజ్యమును కుమారునకు ఇచ్చి తాను భార్యలతో కూడుకుని వార్ధక్య దశగాన వానప్రస్థాశ్రమమును స్వీకరించిరి. ఆ రాజకుమారుడు సుధర్ముడను పేరుతో రాజుగా ఉండి సరిసమాన వంశజాతియగు సుందరవతియగు భార్యను పెండ్లాడి ధర్మము తప్పక ప్రజలను పాలిస్తూ సమస్త ధరణీచక్రమును పాలించెను.
చాలా కాలమునకు సులక్షణుడు కాలధర్మమును చెందెను. అతని భార్యలు అతనితో సహగమనము చేసిరి. సుధర్ముడు తండ్రి యొక్క మరణవార్తను విని మిక్కిలి శ్రద్ధతో శ్రాద్ధకర్మలను చేసెను. ఆ చనిపోయిన సులక్షణుడును అతని 9 భార్యలను వైకుంఠమును గూర్చి వెళ్ళిరి. పిమ్మట సుధర్ముడు సంతోషిస్తూ పుత్ర పౌత్రయుతుడై మాఘమాస వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించి ఈ లోకమందు అనేక భోగములను అనుభవించి అంతమంది వైకుంఠము చేరి సుఖించెను. విప్రోత్తమ, శ్రీహరి యొక్క పాద రాజీవ మకరంద పానమునందు ఆసక్తి గల మనపద్ములకు శ్రీహరిని ప్రీతికర్మకు మాఘమాస వ్రత నియమమునందు పరాయణులగు వారికి సత్కర్మాచరణశీలురకు ఎన్నడును ఎప్పుడును ఎక్కడనూ కూడా భయము ఉండదు అనుటచే మిక్కిలి కర్మలను తగ్గించినను మాఘవ్రతమును నిష్ఠతో చేయవలెను. అంటే మిగతా ఏమి చేయకపోయినా మాఘవ్రతాన్ని మాత్రం తప్పనిసరిగా చేయాలి అని మనకి ఈ అధ్యాయం ద్వారా తెలియచేస్తున్నారు. మిగిలిన కర్మలను తగ్గించినను అంటే మిగతా పనులు ఏవి తగ్గించినప్పటికీ కూడా మాఘవ్రతమును నిష్ఠతో చేయవలెను. ఏం చెప్తున్నారు? మాఘవ్రతమును నిష్ఠతో చేయవలెను. ఏ మానవుడు శ్రీహరి పద ధ్యానాసక్తుడై భక్తుడై ఈ అధ్యాయమును వినునో అతడు ఇహలోకములను అనుభవించి పరలోకమునందు శ్రీ మహావిష్ణువుతో కూడి శాశ్వత సుఖమును పొందగలడు. ఈ తులసి మాధవుల పూజా మహిమ అనే అధ్యాయం, ఈ అధ్యాయం యొక్క కథను ఎవరైతే శ్రీహరి పదధ్యానాసక్తుడై ఏ మానవుడు భక్తుడై ఈ అధ్యాయమును వినునో అతడు ఇహలోక సుఖములను అనుభవించి పరలోకమునందు శ్రీ మహావిష్ణువుతో కూడి శాశ్వత సుఖమును పొందగలడు. ఈ కథను వింటే చాలుటండి, అంత సులభంగా మనకి ఫలితాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. కనుక ఇంత సులభమైనటువంటి ఈ పూజా విధానాన్ని వదులుకోకుండా ప్రతి మాఘమాసంలోనూ ఈ మాఘ పురాణాన్ని కనీసం వ్రతాలు స్నానాలు చేయలేకపోయినా ఈ పురాణాన్ని మాత్రం శ్రద్ధగా వింటే చాలు. వింటే ఏమవుతుంది? ఇహలోక సుఖములను అనుభవించి పరలోకం నందు శ్రీ మహావిష్ణువుతో కూడి శాశ్వత సుఖమును పొందగలరు అని చెప్తున్నారు. కనుక మనం అందరము కూడా ఈ విధంగా ఈ మాఘ పురాణాన్ని శ్రద్ధగా ప్రతి సంవత్సరము వచ్చే మాఘమాసంలో ఈ శ్రద్ధగా విని తరిద్దాము. ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులవుదాము. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణంలోని 29వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.